అనగనగా ఎడో నగరంలోని అకిహబారా అనే ఒక పెద్ద ఎలక్ట్రానిక్స్ మార్కెట్ దగ్గర ఈ కథ మొదలవుతుంది. అక్కడ బెంటెండో ఓవి అనే కొత్త గేమ్ కన్సోల్ విడుదలవుతోంది. అది కొనడానికి వందలాది మంది కుర్రాళ్లు రాత్రంతా లైన్లో నిలబడి ఉంటారు. కానీ స్టోర్ యజమాని మాత్రం కేవలం మొదటి 100 మందికే ఇస్తానని చెబుతాడు. మన గింటోకి, షిన్పాచి, కాగురా ఎలాగైనా ఆ కన్సోల్ కొట్టేయాలని లైన్లోకి వస్తారు. కాని వీళ్లు పద్ధతిగా నిలబడతారా? అస్సలు లేదు. రోడ్డు మీదనే మంట పెట్టి వంట మొదలు పెడతారు. సెక్యూరిటీ వద్దు అంటున్నా వినకుండా అక్కడ ఉన్న ఆకలితో ఉన్నవాళ్లకు తిండి ఆశ చూపి అడ్డదారిలో ముందు వరుసలోకి వచ్చేస్తారు. కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మన కట్సురా తన ఎలిజబెత్తో కలిసి ఒక హీటర్ టేబుల్ వేసుకుని మరీ తిష్టవేస్తాడు. వీళ్లందరినీ నెట్టేసుకుంటూ గింటోకి గ్యాంగ్ ఇంకో 10 అడుగులు ముందుకు వేస్తారు. కట్సురా ఏమో తను ఫ్యాషన్ల మీద రీసెర్చ్ చేస్తున్నా అంటాడు. కాని వాడు ఏ కాలంలో ఉన్నాడో ఏమోగాని పాత కాలపు గేమ్ కోసం లైన్లో ఉన్నానో అనుకుంటాడు. ఇంకా విచిత్రం ఏంటంటే అదే లైన్లో కొండౌ, సౌగో ఒక స్నానాల తొట్టిలో కూర్చుని హాయిగా స్నానం చేస్తూ ఉంటారు. ఇది చూసిన హిజికాటా వాళ్లను తన్ని పక్కకు పంపించి తను లైన్లోకి వస్తాడు. అసలు హిజికాటా ఎందుకు వచ్చాడంటే ఓటే అనే ఆవిడ తనను ఇది కొనమని బెదిరిస్తుంది. పాపం 100వ కస్టమర్గా హిజికాటా ఉంటాడు. కాని అతని అసిస్టెంట్ యమజాకి ఏమో లైన్ వదిలేసి ఎక్కడో కబడ్డీ ఆడుతూ కనిపిస్తాడు. స్టోర్ తలుపులు తీయగానే అందరూ లోపలికి తోసుకుని వెళ్తారు. గొడవ పెద్దది అవ్వడంతో మేనేజర్ ఒక ప్లాన్ వేస్తాడు. ఎవరైతే గేమ్ ఆడి గెలుస్తారో వాళ్లకే కన్సోల్ ఫ్రీగా ఇస్తాను అని ప్రకటిస్తాడు. యోరోజియా వర్సెస్ షిన్సెన్గుమి పోటీ మొదలవుతుంది. మొదటి గేమ్ ఒక డేటింగ్ సిమ్యులేటర్. హీరోయిన్ను ఎవరు ముందు పడేస్తారో వాళ్లే విన్నర్. కొండౌ తాను ఇందులో ఎక్స్పర్ట్ అని బిల్డప్ ఇస్తాడు. అప్పుడే కట్సురా, మారియో వేషంలో వచ్చి పోటీకి దిగుతాడు. గేమ్ మొదలయ్యాక చూస్తే హీరోయిన్ నోట్లో బ్రెడ్ ముక్కకు బదులు ఒక పెద్ద చేప ఉంటుంది. కొండౌ ఆ చేపను పట్టుకోవడానికి ట్రై చేసి ఫెయిల్ అవుతాడు. కట్సురా ఏమో అసలు హీరోయిన్ను వదిలేసి వాళ్ల అమ్మతో ప్రేమాయణం మొదలు పెడతాడు. చివరకు ఈ రౌండ్ పెద్ద గందరగోళంగా ముగుస్తుంది. రెండో గేమ్ పేరు నోబునాగా నో గెవో. ఇది టెట్రిస్ లాంటిదే కాని ఇందులో బ్లాకులకి బదులు బొమ్మలు వాంతి చేసుకుంటూ ఉంటాయి. ఆ వాంతులతో స్క్రీన్ నిండకుండా చూసుకోవాలి. షిన్పాచి, యమజాకి మధ్య ఈ వికారమైన పోటీ జరుగుతుంది. ఇద్దరూ చాలా కష్టపడి ఆడి చివరకు ఒక పాయింట్ గెలుచుకుంటారు. చివరి రౌండ్ వర్చువల్ రియాలిటీ గేమ్. గింటోకి, కాగురా ఒక టీం, హిజికాటా, సౌగో మరో టీం. గేమ్లోకి వెళ్లగానే గింటోకి పేరు కింటోకి అని తప్పుగా పడుతుంది. హిజికాటాకి ఏమో చాలా తక్కువ లైఫ్ ఉంటుంది. పాపం హిజికాటా కాలివేలు తగిలి అక్కడే చనిపోయి శవపేటికలా మారిపోతాడు. గింటోకికి విషం ఎక్కుతుంది. వాళ్ల పార్ట్నర్లు సౌగో, కాగురా వాళ్లను గాలికి వదిలేసి వేరే పనుల్లో ఉంటారు. చేసేదేం లేక గింటోకి ఆ శవపేటికను ఒక స్లెడ్ బండిలా వాడుకుంటూ ఒక ముసలాయన క్యారెక్టర్ను పట్టుకుని కొట్టుకుంటూ వెళ్తాడు. దారిలో వచ్చే రాక్షసులను ఆ ముసలాయనతోనే కొట్టి చంపేస్తారు. చివరకు గింటోకి కళ్లద్దాలు తీసి చూస్తే గేమ్లో కొడుతున్నాను అనుకుని బయట ఉన్న జనాలందరినీ చితక్కొట్టేసి ఉంటారు. అలా ఆ గేమ్ లాంచ్ కాస్తా ఒక పెద్ద యుద్ధంలా మారిపోతుంది. దీంతో ఆ కంపెనీ ఓవి కన్సోల్ అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటిస్తుంది. అలా మన గ్యాంగ్ అంతా కష్టపడి కూడా ఏమీ సాధించకుండానే ఇంటికి చేరుకుంటారు.